హాయ్ వెల్కమ్ టు తెలుగు గ్లోబల్ న్యూస్. యాక్చువల్గా ఇప్పుడు ఈ న్యూస్ ఏంటంటే ఆ ఫోటోలో ఉన్న ఒక అతను ఒక లైక్ సిరియా నుంచి వచ్చిన ఒక పర్సన్ అనమాట. అతను అసలైం సీకర్ వేసుకున్న తర్వాత ప్రజెంట్ ఇప్పుడు ఐఎల్ఆర్ మీద ఉన్నాడు. ఆడు చేసిన పని ఏంటి అంటే బోర్న్మౌత్ యూకేలో బోర్న్మౌత్ అనే ఒక ప్లేస్లో ఒక పబ్లిక్ టాయిలెట్లో ఒక మహిళని 19 ఏళ్ళ మహిళని రేప్ చేశాడు వాడు. చేసిన తర్వాత పోలీసులు వాడిని ఫైండ్ అవుట్ చేశారు, అరెస్ట్ చేశారు. ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే వాడికి 18 ఏళ్ళ ఏజ్ అని చెప్పేసి. ఇప్పుడు ఆ 18 ఇయర్స్ కుర్రాడు లైక్ రేప్ చేసిన తర్వాత సో ఈ 18 ఏళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి ఇప్పుడు జడ్జికి వాటికి ఎటువంటి తీర్పు ఇవ్వాలని లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఎందువల్లనో మొత్తానికి అయితే ఆ కేసుని పూర్తిగా జడ్జిమెంట్ ఇవ్వకుండా కమింగ్ నెక్స్ట్ ఇయర్ 26th మే 5th వరకు ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇవ్వకుండా ఆపేశాడు జడ్జి అనేది. ఇప్పుడు దాని తర్వాత ఇస్తారని చెప్పేసి వీడికి ఫైనల్గా ప్రస్తుతానికి కండిషన్ బెయిల్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే మళ్ళీ వాడు ఫ్యామిలీతో ఉంటున్నాడు ఇక్కడ. 18 ఇయర్స్ కుర్రాడు అంటే 23లో వచ్చాడంటే వాళ్ళ ఫాదరు వాళ్ళు వచ్చింటారు ఇక్కడికి వచ్చేసి వేసుకున్న తర్వాత వాడి ధైర్యం ఐఎల్ఆర్కి వచ్చేసామని చెప్పేసి వాడి ధైర్యం ఏంటంటే ఇట్లాంటి తప్పుడు పనులు చేయడం అనమాట. చూడండి ఇప్పుడు సరే ఏదో యుద్ధాలు జరుగుతున్నాయి ఇంకొకటని వస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ధనిక దేశాలకు చేస్తున్నారు, చచ్చినాకేం వచ్చినప్పుడు మరి ఉండాలి కదా, ఆ జాగ్రత్త అనేది ఉండాలి కదా. ఇట్లాంటివి చేశారు. అందుకే కదా ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, ఇలాంటి వాళ్ళని చేయకూడదు అనేది చెప్పేది. ఇప్పుడు ఎందుకంటే ఆ దేశాలు నాశనం అవుతున్నాయి అంటే కారణం ప్రజలే చెప్పాలంటే. వాళ్ళనేది సరిగా లేకపోవడము, వాళ్ళనేది రైట్ పీపుల్ని ఎంచుకోకపోవడము, ఆ రైట్ పీపుల్ అనే వాళ్ళు ప్రాపర్గా ఇది చేసుకోకపోవడం వల్ల ఈ యుద్ధాలు ఇవన్నీ జరిగి సంకనాగిపోతున్నారు. ఆ నుంచి వచ్చిన వాళ్ళ బుద్ధి ఏంటంటే ఇంక ఈ రకంగానే ఏడ్చిందనమాట వాళ్ళకి చెప్పాలంటే. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే అక్కడున్న అలవాట్ల ప్రకారం, అక్కడున్న లైఫ్ స్టైలు, అక్కడున్న బ్యాడ్ థింగ్సే ఇక్కడ కూడా ప్రయోగిస్తే నువ్వు దేశం మారి నువ్వు సేఫ్టీలోకి వచ్చి ఏం ఉపయోగం అసలు? ఇక్కడికి వచ్చినప్పుడు ఆ జాగ్రత్త లేకపోతే ఆ ఫార్మాలిటీస్ అనేది ఫాలో అవ్వాలి కదా. అది లేదు. మొన్న లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, బ్రిటన్ ఎంత చెత్త చేస్తున్నారో వీధులు అనేది. ఇప్పుడు ప్లేస్ కాదు మారాల్సింది, బుద్ధి మారాలి ఫస్ట్. మనం ఒక గుడ్ ప్లేస్కి వచ్చినప్పుడు ఆ ప్లేస్కి దానికి ఎన్విరాన్మెంట్ తగినట్టు కూడా మనం కూడా లైక్ సపోర్ట్ చేయాలి, డెవలప్మెంట్కి ఉపయోగపడాలి, కానీ సంకనాగిపోవడానికి కాదు. ఇలాంటి పిచ్చి నా కొడుకులు ఇలా చేయడం వల్ల ఇది ఇట్లా ఉంది ఈ పరిస్థితి. వాట్ ఎవర్, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. సీ యూ.